విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. 9 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు జరగనున్నాయి. ప్రతిరోజు భిన్నమైన దేవీ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 22న బాలా త్రిపుర సుందరి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. అనంతరం 25న కాత్యాయనీదేవి, 26న మహాలక్ష్మి, 27న లలితా త్రిపుర సుందరి, 28న మహాచండీదేవి, 29న సరస్వతీదేవి మరియు చివరిగా 30న దుర్గాదేవిగా విభిన్న అలంకారాల్లో దర్శనమిస్తారని స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ తెలిపారు. రేపు మనకు జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరియు మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే పై అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా వీటి మీద ఇంకా అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి రాను రాను మనం చర్చించుకుందాం. సామాన్య భక్తుల యొక్క సౌకర్యార్థం మాత్రమే తీసుకుంటాము. ముఖ్యంగా మనకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది సామాన్యమైన భక్తులు వస్తూ ఉంటారు. ఏది ఏమైనా వారి యొక్క సౌకర్యార్థం అనేది రేపు కోఆర్డినేషన్ కమిటీ